బెల్లం దీపం పెట్టడం వల్ల అసలు ఏ ఫలితం వస్తుంది? అసలు బెల్లం దీపం అంటే ఏమిటి? కొంతమంది అయితే ఇది అసలు తెలిసి ఉండదు. ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వన్, శని ప్లస్ రాహు దోషం కట్ అవుతుంది. ఇదే అసలు రహస్యం. జ్యోతిష్య శాస్త్రంలో బెల్లం అంటే శని, రాహు గ్రహాలకు నైవేద్యం. నెయ్యి అంటే గురువు. గురువు ప్లస్ శని కలయిక అంటేనే నీ జాతకంలో ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోవటం. అందుకే బెల్లం నెయ్యి కలిపిన దీపం పెడితే 7.5 ఏళ్ల నాటి శని ప్రభావం కూడా తగ్గుతుందని తిరుపతి శాస్త్రంలో ఉంది. అంటే ఏమిటో అర్థం కాలేదు కదా. సెకండ్ వన్, పితృదోషం పోతుంది. బెల్లం అంటే తీపి. తీపి అంటే పితృదేవతకు చాలా ఇష్టం. ప్రతి శనివారం బెల్లం దీపం పెడితే మీ పూర్వీకులకు ముక్తి లభిస్తుంది. ఇది చాలామందికి తెలిసి ఉండదు, కానీ ప్రతి శనివారం బెల్లం దీపం పెట్టండి. మన పూర్వీకులు సంతోషిస్తే మన పిల్లలకు, మీ ఇంట్లో అనారోగ్యం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్ళి కాకపోవడం లాంటి పితృదోషాలు పోతాయి. ఇది ఎవ్వరూ చెప్పరు. థర్డ్ వన్, అప్పులు తీరడానికి అత్యంత శక్తివంతమైన దీపం అన్నమాట. చాలామంది ఈ రోజులు ఎందుకు అప్పులు అవుతాయో తెలియదు, ఎందుకు అప్పులు పాలవుతామో తెలియదు, ఎందుకు రోడ్డు మీద పడతామో తెలియదు, ఈ పరిస్థితి ఏందిరా స్వామి అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి అప్పులు తీర్చే స్వామి కదా. ఆయనకు తీపి అంటే చాలా ఇష్టం. బెల్లం అంటే చెరుకు రసంతో చేసింది. అది లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవి చెరుకు తోటలో పుట్టింది. అందుకే బెల్లం దీపం పెడితే అప్పు తీర్చే దారి స్వామివారే చూపిస్తాడు. డబ్బు నిలవదు అనేవారికి ఇది బ్రహ్మాస్త్రం. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. బెల్లం వాసనకు దుష్టశక్తులు, దృష్టి ఇంట్లో ఉండవు. శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత బెల్లం దీపం పెడితే ఇంట్లో ఉన్న దెయ్యం, భూతం, నరదిష్టి, నకారాత్మక శక్తులు అన్నీ బయటికి పోతాయని పండితులు చెబుతుంటారు. కానీ ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. అందుకే పాత రోజుల్లో శనివారం సాయంత్రం ఇంటి గుమ్మం ముందు బెల్లం దీపం పెట్టేవారు. ఈ రోజుల్లో ఎవరు పెట్టుకోవట్లేదు. కోరిన 5వది ఏందో తెలుసా? కోరిన కోరిక 21 రోజుల్లో తీరుతుంది. ఇది సీక్రెట్ అన్నమాట. బెల్లం దీపం అంత విశేషమైంది. ఇది అందరికీ తెలియదు. ఒక చిన్న మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి, అందులో చిన్న బెల్లం ముక్క వేసి దాన్ని వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని 27 సార్లు జపిస్తే నీ కోరిక 3 శనివారాల్లో నెరవేరుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. అప్పుడు నీకున్న దిష్టి దోషము, నకారాత్మక శక్తులు, భూతము, దయ్యం, పిశాచాలు అన్నీ తొలగిపోతున్నట్టు అర్థము. కానీ గుర్తుపెట్టుకో, ఆ ప్రమిదను తర్వాత తినకూడదు. పారే నీటిలో వదిలేయాలి, లేదా ఆవుకు పెట్టాలి. ఎలా పెట్టాలి? పొరపాటున ఇది తిన్నా మీకు మంచి జరగదు. మామూలు ప్రమిదలో కాదు, ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో కొంచెం బెల్లము పొడి చేసి దాని మీద ఒత్తి పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి. పంచదార పటికి బెల్లం పనికిరాదు. నల్ల బెల్లమే శ్రేయస్కరం. ఈ దీపానికి నల్ల బెల్లం అయితే చాలా మంచిది. ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకోండి. అడుగున చిన్న బెల్లం ముక్క, నల్ల బెల్లం అయితేనే మంచిది. తెల్ల పంచదార పనికిరాదు. నల్ల బెల్లం ముక్కే మనం దీపం పెట్టాలన్నమాట. దాని మీద ఒత్తి పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పొయ్యండి. ఆవు నెయ్యి లేకపోతే మామూలు నువ్వుల నూనె అయినా పర్వాలేదు, కానీ ఆవు నెయ్యి అయితే చాలా మంచిది, చాలా మంచిది. ఈ దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. దీన్ని శనివారం సాయంత్రం 5:45 నుంచి 6:30 వరకు మధ్యలో వెలిగించాలి. ఇదే ప్రదోష కాలం. ఈ టైంలో వెలిగించి 27 సార్లు ఓం నమో వెంకటేశాయ అని చెప్పండి, లేదా ఓం నమో వాసుదేవాయ అని పలకండి. కంపల్సరిగా వెంకటేశ్వర స్వామి నామం జపించండి. వెలిగించిన తర్వాత ఆ బెల్లం ప్రమిదను మీరు తినకూడదు, ఇంట్లో ఉంచకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదు. మరుసటి రోజు ఉదయం ఆవుకి పెట్టండి, లేదా పారే నీటిలో వదిలేయండి. ఇది నీటిలో వదిలేస్తే మీకున్న నరదిష్టి మొత్తము, మీ అప్పు, ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలు, మీ కష్టము ఈ బెల్లంతో పాటు వెళ్ళిపోతుంది. అందుకే పారే నీటిలో వదిలిపెట్టమంటారు. ఈ ఒక్క దీపం 7 వారాల వ్రతానికి సమానం అన్నమాట. 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఒక్క దీపం వెలిగించి చూడండి మీ ఇంట్లో. తర్వాత మీరే మెల్లమెల్లగా మీ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా శక్తివంతమైన బెల్లం దీపం. ఇది చాలామంది ఇంట్లో వెలిగించుకోరు, కానీ ఒక్కసారి ఈ రెమెడీ చేసి చూడండి. ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ని లైక్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.